సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ లో భాగంగా ఇవాళ కర్ణాటకలోని 14 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బెంగళూరు ప్రతినిధి రిత్విక్ అడిగి తెలుసుకుందాం. రిత్విక్, మొత్తం ఇవాళ జరగనున్న ఎన్నికల్లో ఎవరెవరు బరిలో నిలవనున్నారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, కర్ణాటకలో తొలి విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం కర్ణాటకలో 28 స్థానాలకు పోటీ జరగనుండగా తొలి విడతలో 14 స్థానాలకు ఇవాళ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మొత్తం కూడా 2 దశల్లో పోలింగ్ జరుగుతుంది. రెండవ దశ మే నెల 7వ తారీఖున పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అయితే తొలి విడత జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియకు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చూశారు. మనం ఒకసారి చూడొచ్చు. ఈ ఉదయం మాక్ పోలింగ్ 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత పోలింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఇప్పటికే కూడా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఓటు హక్కు వినియోగిస్తున్నారు. 6 గంటలకే కూడా ప్రజలందరూ కూడా ఇక పోలింగ్ బూత్లకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటారు. మరొక వైపు ఎక్కువగా కూడా ఎండలు ఉండడంతో ఉదయం పూటనే పోలింగ్ ఎక్కువగా జరుగుతుందని, పోలింగ్ శాతం నమోదవుతుందని చెప్పి భావించిన ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రక్రియ కూడా వేగంగా మొదలుపెట్టారు. మనం ఒకసారి చూడొచ్చు. ఉదయం 6 గంటల 6:30 నుంచే కూడా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ క్యూ లైన్లోకి చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ఇవాళ 14 స్థానాల్లో జరుగుతుంది. బెంగళూరు సెంట్రల్తో పాటు ఉత్తర, దక్షిణ, బెంగళూరు గ్రామీణ, చిక్బల్లాపూర్, కోలార్, ఉడిపి, చిక్మంగళూరు, హాసన్, చిత్రదుర్గ, దక్షిణ కన్నడ, తుమ్కూరు, మండ్య, మైసూర్, చామరాజనగర ప్రాంతాల్లో 13 జిల్లాలకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 14 స్థానాల్లో 247 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇందులో మొత్తం కూడా 2,88,19,000 మంది ఓటర్లు ఇవాళ ఈ 14 స్థానాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 30,602 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2.50 లక్షల మందిని సిబ్బందిని ఈ పోలింగ్ ప్రక్రియకు నిర్వహించేందుకు కేటాయించారు. ముఖ్యంగా ప్రధానంగా కూడా బెంగళూరు గ్రామీణ ప్రాంతంలో ఎక్కడా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉండడంతో అక్కడ ప్రత్యేకించి దృష్టి సారించారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను ఏర్పాటు చేశారు. నరేష్. రైట్ రిత్విక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.